రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు సమన్వయంతో ముందుకు వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. అలాగే నూతన పాలకవర్గ ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ యూత్ ప్రెసిడెంట్ చిట్లా శ్రీనివాస్, తోట రాజు, దాడి మల్లేశం, ఇన్నారం సాగర్, వంశీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆది సిన్న గారి నాయకత్వం, ఆది సిన్న గారి కాంగ్రెస్. వేములవాడ కాన్ఫరెన్స్లో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్కరూ నుండి పనిచేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఎందుకు అనంటే ఇలా ఒక విధంగా చూస్తుంటే ఈ సంవత్సరం పరిపాలనలో నీకు 56,580 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. అలాగే ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ 8,750,000 ఫండ్స్ తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్కరికి ఆపద ఉంటే ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా దవాఖాన్ల ఇచ్చిన ఘనత, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఇలా కొంతమంది అంటారు టీఆర్ఎస్ పార్టీ వారు ఏ రకంగా ముందుకు పోతుంది అట్టేనే మాట్లాడు కాదు. లెక్క తీస్తే ఇలా 450 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి సంవత్సరానికి ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ 8,750 కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఘనత, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అలాగే ఇలా ప్రతి విషయాన్ని కానీ రైతాంగాన్ని కానీ సన్నబియ్యలు కానీ 500 రూపాయలు ఇచ్చే విధానం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం పనిచేస్తుంది, జనం కోసం పనిచేస్తుంది. ప్రతి విషయానికి ఇలా నిన్నటి విషయాన్ని చూస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి పేదవానికి ఇండ్లు ఇచ్చే విధానం ఇలా కాన్ఫరెన్స్లో కానీ రాష్ట్రంలో కానీ చూస్తుంది. ఇలా పేన ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉంటే ఇలా ఫాజుల్ నగర్లో తప్ప ఇలా కాన్ఫరెన్స్లో కూడా ఎక్కడ ఒక్కలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేని ప్రభుత్వం ఏదైతుందంటే పేన ప్రభుత్వం. ఇలాగా చూసుకుంటే ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ప్రతి రైతాంగానికి ప్రతి పేదరికానికి ఇలా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలా పింఛన్ విషయాలు కానీ ఇలా కొంచెం లేట్ అయింది కావచ్చు, కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని మనవి చేయొచ్చు. వీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా చైర్మన్ కానీ నంబర్లకు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. వెంకటస్వామి బ్లాక్ ప్రెసిడెంట్ వారు మా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి బ్రహ్మాండంగా సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి మా పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుచున్నాము. అదేవిధంగా మా అన్న విప్పు సీనన్న గారు మాను గుర్తించి మా పాలకవర్గంలో మాకు డైరెక్టర్ ఇచ్చినందుకు, చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళకు ఎల్లవేళలా మా పాలకవర్గం రుణపడి ఉంటామని ఆ భగవంతుని కోరుచున్నాము. సాగరం వెంకటస్వామి అన్న గారి ఆధ్వర్యంలో మరియు ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లకు మరియు మొన్న వెలువడినటువంటి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శికి మరియు అర్బన్ మండల అధ్యక్షులు నాకి ఉపాధ్యక్షులకు సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గత ప్రభుత్వంలో పాలకులు పాలించినటువంటి వాళ్ళు ఈరోజు మా కులాన్ని గుర్తించలేరు. ఈరోజు మా మేదర్ కులానికి గుర్తించక ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించి ఈరోజు పెద్దలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న గారు మాకు ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి
శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు ఈరోజు ఆశీనన్న గారికి తెలియజేస్తున్నాను. ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి అన్న గారు మా పాలక వర్గానికి, మా వైస్ చైర్మన్ గారులకు సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేసిన వెంకటస్వామి అన్న గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుచు, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్యే గారు విప్పు సీనన్న గారు మమ్మల్ని గుర్తించి మాకు మార్కెట్ కమిటీలో పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుచు, అదేవిధంగా వారి ఆధ్వర్యంలో రైతులకు ఏ సమస్యలు వచ్చినా కానీ పెద్దలు ఆధ్వర్యంలో వెంకటస్వామి కానీ 3 మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో రైతులకు ఏ ఆపద వచ్చినా కానీ వాళ్ళకు అందుబాటులో ఉండుకుంటూ వీరు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తామని, అదేవిధంగా బ్లాక్ మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైన సీన్ గారికి, అదేవిధంగా సాగర్ గారికి, తిరుపతి గారికి, మా డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుచు, ఇదే విధంగా ఎల్లవేళలా మీకు తోడ్పడుకుంటూ ఉంటామని, అదేవిధంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలు పంచుకుంటూ పనిచేస్తామని సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్.